ఖుషిని రౌడీలు బలవంతంగా ఎత్తుకుపోతూ ఉంటే ఇక అప్పుడే సిద్ధు అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన సిద్ధుతో ఖుషి, అంకుల్ వీళ్ళు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతున్నారు, ప్లీజ్ అంకుల్ కాపాడండి అంకుల్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు సిద్ధు వైపు చూస్తూ, రే మర్యాదగా నీ పన్ను చూసుకో లేదంటే మా చేతుల్లో చేస్తావని చెప్పి కత్తి చూపించి బెదిరిస్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళు కత్తి చూపించి బెదిరించడంతో అప్పుడు సిద్ధు, ఒక చిన్న పిల్లను కిడ్నాప్ చేసిందే కాక మళ్ళీ నన్ను కత్తితో బెదిరిస్తారా అని చెప్పి ఇక అలా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టడంతో రౌడీలు సిద్ధు దెబ్బలకు అక్కడి నుండి పారిపోతారు. ఇక చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ ఖుషి సిద్ధుని హక్ చేసుకుంటుంది. ఇక దాంతో సిద్ధు, పాప నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఖుషి అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ టైంలో నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు, మీ అమ్మ నాన్న ఎక్కడ అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. దాంతో మా నాన్న చనిపోయారు అంకుల్, మా అమ్మ తులసిని వెతుక్కుంటూ నేను రోడ్డు మీదకి వచ్చాను, ఆ అంకుల్ వాళ్ళు అమ్మ గురించి తెలుసు అని చెప్పి నన్ను ఎత్తుకుపోవాలని చూశారు అని చెప్పి ఖుషి బాధగా చెప్తూ ఉంటే, నువ్వేం కంగారు పడకు నేనున్నాను కదా, మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను వెళ్ళి డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో ఖుషి, తులసి అమ్మ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు అంకుల్, పేరు మాత్రమే తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, సరే అలా అయితే నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్తాను, రేపు ఉదయాన్నే మీ అమ్మ గురించి డీటెయిల్స్ తెలుసుకొని అక్కడికి పంపిస్తాను సరేనా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అలాగే అంకుల్ అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఇక అలా సిద్ధు ఖుషిని బండి మీద ఎక్కించుకొని తనని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరోపక్క సౌవర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా మళ్ళీ తులసి ఇంటికి వస్తారు. ఏ తులసి బయటకు రావే అని చెప్పి అలా అరుస్తూ ఇక తులసితో గొడవ పడుతూ, చూడు రేపు ఉదయం వరకు ఖుషి నా ఇంట్లో ఉండాలి, తను ఎక్కడున్నా సరే నువ్వే వెతికి తీసుకొని రావాలి, అలా తీసుకురాకపోతే మీ అమ్మ నాన్నల్ని నిన్ను అందరినీ కూడా నేను జైలుకి పంపిస్తాను అని చెప్పి సౌవర్ణిక బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా తులసిని నిందిస్తూ ఉంటారు. అనవసరంగా ఆ పాపని నువ్వు దగ్గరికి తీసుకున్నావు, ఇప్పుడు చూడు ఏమవుతుందో, నీ వల్ల ఇంట్లో ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది, ఎప్పుడు పోలీసులు వచ్చి ఎవరిని తీసుకెళ్ళిపోతారోనని భయంగా గడపాల్సి వస్తుందని చెప్పి తులసి అన్నయ్యలు అంటూ ఉంటారు. ఇక దాంతో తులసి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఖుషి ఎక్కడున్నా నేనే వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి తులసి ఒంటరిగా వెళ్తూ ఉంటే, ఆగమ్మ నేను కూడా వస్తాను అని చెప్పి లక్ష్మి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. అలా తులసి ఒకవైపు లక్ష్మి ఒకవైపు ఖుషి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. తులసి కాసేపు వెతికిన తర్వాత ఖుషి ఎక్కడ కనిపించకపోవడంతో ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తుంది. ఖుషి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేదు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇంకెక్కడ ఖుషి, ఏ రౌడీలో ఎత్తుకుపోయారో, చిన్నపిల్లల్ని ఈ మధ్య బాగా కిడ్నాప్ చేస్తున్నారని న్యూస్లో కూడా చెబుతున్నారు, అయినా ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య దగ్గర ఉండకుండా ఈ టైంలో అమ్మ అంటూ ఎందుకు బయటకు రావాలి, బుద్ధి ఉండక్కర్లేదా అని చెప్పి వాళ్ళు ఖుషిని తిడుతూ ఉంటారు. అన్నయ్య ప్లీజ్ మీకు దండం పెడతాను, చిన్నపిల్ల కనిపించకపోతే కంగారు పడాల్సింది పోయి ఈ టైంలో కూడా తనని తిట్టడం ఏంటన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి ఖుషి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే సిద్ధు ఖుషిని బండి మీద కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకు వెళ్తూ ఉంటాడు. ఇక అలా ఖుషిని చూడగానే అమ్మ ఖుషి అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పిలుపులు విన్న సిద్ధు, అక్క నువ్వేంటక్క ఈ టైంలో అని చెప్పి అంటూ ఉంటాడు. బాబు పాప మాకు తెలిసిన వాళ్ళ పాప, తను కనిపించడం లేదని మేము అన్ని వీధులు కూడా వెతుకుతున్నాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, అవునా అక్క, సరే రండి మీ ఇద్దరిని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మిని ఖుషిని ఎక్కించుకొని సిద్ధు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా ఇంటి దగ్గర సిద్ధు డ్రాప్ చేసిన తర్వాత లోపలికి వెళ్దాం రా బాబు అని చెప్పి అంటూ ఉంటే, వద్దులే అక్క ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను ఇక ఇంటికి వెళ్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఖుషిని ఎత్తుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అలా లక్ష్మి ఖుషిని ఎత్తుకొని ఇంట్లోకి వస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఖుషి అని చెప్పి తులసి ఖుషిని దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది.
అమ్మ అంటూ ఖుషి కూడా తులసికి ముద్దు పెడుతుంది. ఖుషి ఎక్కడ కనిపించిందమ్మా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో నా తమ్ముడని చెప్తూ ఉంటాను కదా, మొన్న ఇంటికి కూడా వచ్చాడు, అతనే ఖుషిని కాపాడాడు. ఎవరో కొంతమంది రౌడీలు పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారట. సమయానికి అతను కాపాడబట్టి ఈరోజు ఖుషి మనకి దక్కింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నిజంగా అతను దేవుడమ్మ, ప్రతిసారి కూడా మనకి సాయం చేస్తూనే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ ఖుషి, ఇంకెప్పుడు కూడా ఇలా అర్ధరాత్రులు బయటకు రావద్దు, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరో పక్క సిద్ధు లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పాప ఈ టైంలో బయటకు రావడం ఏంటి? పాప వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండుంటుందా? అదేంటో తెలుసుకోవాలి. అక్కకు నా అవసరం ఏదైనా ఉంటుందేమో. నా ఫోన్ నెంబర్ కూడా తన దగ్గర లేదు కదా, ఒకసారి నా ఫోన్ నెంబర్ ఇద్దామని చెప్పి సిద్ధు వెనక్కి వస్తాడు. ఇక అలా అక్క అంటూ లక్ష్మిని పిలుస్తూ, నా ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదు కదా, ఏదైనా అవసరం అవుతుందేమో తీసుకోండి అక్క అని చెప్పి సిద్ధు లక్ష్మితో చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అక్కడికి వచ్చిన సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ తులసి, నా తమ్ముడని చెప్పాను కదా, అదిగో అతనే అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే తులసి సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మీ పేరు తులసినా? మరి కళ్యాణి అని చెప్పారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో కళ్యాణినా? కళ్యాణి ఎవరు బాబు? దాని పేరు తులసి మాత్రమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఎందుకు నా తమ్ముడికి నువ్వు నీ పేరు కళ్యాణి అని అబద్ధం చెప్పావని చెప్పి అంటూ ఉంటే, అదంతా ఒక పెద్ద కథలేమ్మా. ఇతను ఎన్నోసార్లు రోడ్డు మీద చాలామందిని కొడుతూ ఉంటే అతన్ని చూసి నేను రౌడీ అనుకున్నాను, అందుకే నేను అలా వేరే పేరు చెప్పాల్సి వచ్చిందని చెప్పి తులసి సిద్ధుకి సారీ చెప్తూ, సారీ అండి, ఇంతకుముందు ఎన్నోసార్లు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈరోజు మీరు చేసింది మామూలు సాయం కాదు, ఖుషిని మళ్ళీ నా దగ్గరికి చేర్చారు అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఖుషి మీ కూతురా అని చెప్పి సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, అనుకునే పరిస్థితుల్లో పెళ్ళి కాకుండానే నా కూతురు ఖుషికి తల్లి కావాల్సి వచ్చింది బాబు అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ సిద్ధుకి శ్రీకాంత్ చనిపోయిన విషయం గురించి చెబుతూ ఉంటుంది. ఖుషి వాళ్ళ నాన్నగారికి మా తులసికి పెళ్ళి ఖాయమైంది, కానీ అనుకోకుండా పెళ్ళి రోజే మండపానికి వస్తూ ఉండగా శ్రీకాంత్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పి అలా జరిగింది మొత్తం కూడా లక్ష్మి సిద్ధుకి చెప్పడంతో ఇక శ్రీకాంత్ తన వల్లే చనిపోయాడన్న నిజాన్ని సిద్ధు తెలుసుకుంటాడు. మరో పక్క తులసి సిద్ధు మంచితనాన్ని తెలుసుకొని తనకి థ్యాంక్స్ చెప్తూ ఖుషిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక అలా తులసి గురించి, తులసి గతం గురించి నిజం తెలుసుకున్న సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళగానే బస్వరాజుని నిలదీస్తూ, నాన్న, ఆ రోజు నేను చేసిన యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ బతికారని, వాళ్ళకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని మీరు నాకు అబద్ధం చెప్పించారు కదా, నిజానికి వాళ్ళిద్దరూ చనిపోయారు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు అది కాదు నాన్న అని చెప్పి సిద్ధుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, మర్యాదగా నిజం చెప్పండి నాన్న, వాళ్ళు చనిపోయారు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అవును సిద్ధు, వాళ్ళు చనిపోయారన్న విషయం నీకు తెలిస్తే ఎక్కడ నీ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ పడుతుందోనని నువ్వు అరెస్ట్ అవుతావని చెప్పి, అందుకే ఈ విషయం బయటకు రాకుండా నేనే మేనేజ్ చేశానని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే ఇక సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో. పాపం నా వల్ల అందరూ కూడా కుజదోషం ఉందని చెప్పి తనని అపార్థం చేసుకుని తన మీద నిందలు వేశారు అని చెప్పి సిద్ధు తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.